వివరాల్లోకి వెళితే తెలంగాణ రాజ్భవన్లో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సమావేశమయ్యారు. గంటన్నర పాటు గవర్నర్తో చర్చించారు. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. కేబినెట్లో 4గురికి చోటు కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్లో బెర్తులు కన్ఫర్మ్ అయిన వారి వివరాలు గవర్నర్కి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు గవర్నర్తో భేటీ కావడం ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఇక నుంచి పేదలు కూడా శ్రీమంతులు తినే బియ్యం తింటారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రతిరోజు పేదలు తెల్ల అన్నం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం ₹90కే బియ్యం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాన్ని దివంగత నందమూరి తారక రామారావు కూడా కొనసాగించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట ₹90కే బియ్యము ఇయ్యాలి, పేదలకు తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది. కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది. పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు, సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని ₹2కే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం, తెల్లన్నం తినే అవకాశం 83లో కల్పించిండ్రు. 1957లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 10 ఏళ్లు మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్లలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇయ్యాలని ఆలోచన చేసిండా? హుజూర్ నగర్ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని అన్నారు. ఖచ్చితంగా అంతకు అంత అనుభవించే చేస్తామని కూడా అన్నారు. గత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో మళ్ళీ ఏ విధంగా హింసించిండ్రు, ఏ విధంగా చిత్రవద చేసిండ్రు, ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు, ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్నీ గమనించినాం. ఇప్పుడు మిత్తితో సహా చేస్తున్నా. తమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే, పీకానాయక్ తండ్రిలో జరిగిన సంఘటన మర్చిపోలే. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. బెట్టింగ్ యాప్స్ కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు పాటుపడుతున్న పోలీసు యంత్రాంగానికి ప్రజలు సపోర్టుగా ఉండాలని శ్రీధర్ బాబు తెలిపారు. స్థానికానికి మేలైన సేవలు చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను దాదాపు 63 సీసీ కెమెరాలను మొత్తం 4 వైపులా కూడా పెట్టడం, తద్వారా ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యాచరణ చేయాలనే ఆలోచన చేయడం అనేది అభినందనీయం. ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు వలన టెక్నీషియన్ చెప్పిండు సోదరుడు, ఎవరికి లాభం జరుగుతుంది, ఏ విధంగా లాభం జరుగుతుంది. బాగా ఆలోచన పరులు తెలుగు వాళ్ళు ఎవరుంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు, అంతేనా. అందుకోసం మా శ్రీనివాసో, మా శేఖరో, ఇక్కడ ఉన్న రఫియో, ఆ 18 మంది సభ్యులు మనకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది ఆలోచన చేసి ముందుకొచ్చి ఒక మంచి ఆలోచనకి మేము తోడ్పాటు చేస్తామని వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాం. అంటే పేరుకే ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం మరి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు.
నేరాలను అదుపు చేయాలి, సమాజంలో మార్పు రావాలి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఒక వ్యక్తికో, ఒక వర్గానికో, ఒక పార్టీకో ఫ్రెండ్లీ కాదు. అన్ని వర్గాలకు అందరికీ బాగుండాలి, స్నేహపూర్వకంగా ఉండాలని మన ఆలోచన. మనం కఠినంగా ఉండాలి. ఎవరైనా బెట్టింగ్ యాప్ సంబంధించిన సమాచారాన్ని అందజేస్తే వెంటనే స్పందించి వారిని మరింత కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కాంగ్రెస్ కరప్షన్ వైరస్ సోకిందని బండి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని అనే ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలని కూడా అన్నారు. అన్నం తినాలన్న గడక గంజి పేదోళ్ళు తింటే మరి ఉన్నత డబ్బున్నటువంటి వాళ్ళు సన్న బియ్యం తినేది. కానీ ఈ రోజు ప్రతి పేదింటి బిడ్డ కూడా సన్న బియ్యం తినాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో హుజూర్ నగర్ లో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్తున్న సందర్భంగా మా సోదరుడు మరి రమేష్ రెడ్డి గారి ఇంట్లో ఉగాదిని నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషం. అదే కాకుండా ఇవాళ పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామంటే మరి కొన్ని పార్టీలు కళ్ళల్లో నిప్పులు పోసుకొని తప్పుడు ప్రచారం చేస్తా ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలలో మీకు సన్న బియ్యం ఇయ్యాలనే అటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? మీకు గ్యాస్ ధరలు మేము ఈ రాష్ట్రంలో 500కే ఇస్తున్నాం. మరి మేము ఒకప్పుడు 2014లో 500, 400 ఉన్న ధర మీరు 1200 పెంచుకుంటూ వచ్చారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 500కే ఇస్తున్నాడు. 500కే ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో కూడా మేము ఇస్తాం, తగ్గిస్తాం అన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? మీకు చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కూడా పేదల మీద, బడుగు బలహీన వర్గాల మీద ఓవైసీ అడ్డుకుంటే వక్ఫ్ బిల్లు ఆగదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలోనే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందని కూడా అన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్, ఎంఐఎంకు భయమని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకటేనని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దేశద్రోహుల పార్టీలని అన్నారు బండి సంజయ్. ఇక సన్న బియ్యం ఇస్తామంటున్నారు, కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని తెలిపారు. కిలో బియ్యానికి కేంద్రం 40 చెల్లిస్తుందని కూడా అన్నారు. క్వాలిటీ బియ్యం అందించాలని, రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని కూడా అన్నారు. సుతిల్ పైసలు గాని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని, అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోని కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా? 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? మేము వదిలిపెట్టాం, నువ్వు అనుకుంటే వదిలిపెట్టావు. ఎవరు అనుకున్నాను? ఎవరు చర్యలు తీసుకున్నావు? ఒక్క కేసు, ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్ కుటుంబానికి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి చెన్నై వేరు, ఎవరు వేరు? బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిపే వేరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారు, నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసే ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి, ఎవరెవరు విలువాలి, ఎట్లా భోజనాలు పెట్టాలి, వెజ్ పెట్టుడా, నాన్ వెజ్ పెట్టుడా, ఎవరు వెళ్దాం, ఎట్లా వెళ్దాం, ఏర్పాట్లు ఎట్లా చేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసే. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగం పఠన చేశారు. ఉగాది పచ్చడిలానే బట్టి బడ్జెట్ ఉందని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేశామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని కూడా అన్నారు. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలని అన్నారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో, బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను, ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే
ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇవాళ మనం నిర్మించాలనుకుంటున్నాం. అది కేవలం జనావాస యోగ్యమైన నగరం కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అత్యంత వెనుకబడిన వర్గాలైన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కోసం నిధులను సేకరించాలంటే అక్కడ పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడి బీజేపీ స్టేట్ ఆఫీసులో ఉగాది వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. తెలుగు ప్రజలకు శ్రీ విశ్వాస వసునామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందువుల ప్రతి పండుగలో సందేశం, సైన్స్ ఉంటుందని అన్నారు. కులాలకు అతీతంగా సామూహికంగా ప్రజలంతా కలిసి ఉండాలి అనే పండుగ ఉగాది అన్నారు. రాష్ట్రం, దేశం మరింత సస్యశ్యామలంగా ఉండాలన్న ఆయన మోదీ నాయకత్వంలో భారత్ మరియు పురోగమిస్తుందన్నారు. ప్రపంచంలో మన దేశ ఖ్యాతి మరింత పెరగాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క నూతన సంవత్సరము ఉగాది పండుగ సందర్భంగా హోమం చేసుకుని మన హిందువుల పండుగల్లో ప్రతి పండుగలో కూడా ఒక సందేశం ఉంటుంది, ప్రతి పండుగలో కూడా సైన్స్ ఉంటుంది. ఎక్కడ కూడా కనిపించదు. మన హిందువుల్లోనే అది సంక్రాంతి పండుగ గాని, దసరా పండుగ గాని, ఉగాది పండుగ గాని సైన్స్ సందేశము కులాలకు అతీతంగా ధనిక పేద తేడా లేకుండా అందరూ కూడా సామూహికంగా కలిసి మరి ఈ యొక్క సనాతన ధర్మంలో అందరం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి సందేశము మన హిందువుల పండుగల్లో మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో నూతన ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొదటి ఉగాది పండుగ వచ్చే ఉగాది వరకు కూడా దేశం మరింతగా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రపంచంలో మన దేశం యొక్క గౌరవం మరింత పెరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మరింత మనందరం కలిసి సేవ చేయాలని, మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశం ముందుకెళ్లాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా భారతదేశ ప్రజలు ఆ రకంగా సమస్త మానవాళింతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పోలింగ్ బూత్ కమిటీలు వేసుకున్నాము, మండల కమిటీలు వేసుకున్నాము, జిల్లా కమిటీలు వేసుకుంటున్నాము. రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ కూడా త్వరలోనే వస్తుంది. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలలో, అన్ని వర్గాలలో పార్టీని పెంచే విధంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ ఉదయపూర్వకమైనటువంటి శుభ. తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం తెలంగాణలో అతివృష్టి ఉండే అవకాశం ఉందని అన్నారు. పాలకుల మధ్య విభేదాలు వస్తాయని, అవి ప్రభుత్వ పాలనపైన దుష్పరిణామాలు చూపించే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. పాలకులలో స్వర్ణపూరిత ఆలోచనలు పెరుగుతాయని కూడా అన్నారు. 3 రేట్లు త్రేతాయుగము, 4 రేట్లు కృతయుగము, ఇవన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు. అదే ఒక మనవంతరము. అట్లాంటిది 71 మనవంతరాలు. ఇప్పుడు 14 మనవంతరాల్లో మనది శ్వేతవరాహ కల్పంలో ఇవన్నీ కూడా కలిపితే ఒక కల్పము. ఇదే బ్రహ్మదేవుని యొక్క ఒక పగలు, అట్లాంటిదే రాత్రి. ఇప్పుడు ఉగాది పంచాంగం విన్న వారంతా గ్రహచార ప్రభావం ఇతర రంగాల కంటే మీడియా, రాజకీయ రంగాలపై ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనించడం ఈ ఏడాది ప్రత్యేకత. గ్రహాల ప్రభావం కంటే సమాజంపై మీడియా, రాజకీయాల ప్రభావం ఎక్కువైపోయిందని జనం గగ్గోలు పెడుతున్నారు. గత ఏడాది మొత్తం కక్ష సాధింపులతో రాజకీయాలు భ్రష్టుపడితే మీడియా వికృత పోకడలు జగుప్సు కలిగించాయన్నది ప్రజల అభియోగం. కనీసం ఈ విశ్వావసునామ సంవత్సరంలోనైనా కొత్త సంకల్పంతో అందరికీ ఆమోదమైన రీతిలో రాజకీయ, మీడియా రంగాలు నిష్పక్షపాతమైన పాత్ర పోషించాలని కోరుకుంటుంది రాజ్ న్యూస్.
విశ్వావసు నామ సంవత్సరంలో పంచాంగం చదివిన పండితులంతా రాజకీయ మీడియా రంగాల వారికి ఈ కొత్త ఏడాది ఎలా ఉండబోతుంది అనే అంశంపై విశ్లేషించారు. పండితుల విశ్లేషణ మాట ఎలా ఉన్నా పబ్లిక్ మాత్రం రాజకీయాలతో పాటు మీడియా రంగం కూడా కొత్త పుంతలు తొక్కి అసలైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, కానీ శత్రువులుగా మారలేదన్న విషయం దీని ద్వారా రుజువైంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనైనా ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన రాజకీయాలకు నాంది పలకాలన్నది యావత్ ప్రజానీకంతో పాటు రాజ్ న్యూస్ అభిమతం. రాజకీయాల్లోనే కాకుండా మీడియా కూడా లక్ష్మణ రేఖను దాటుతూ సంచలనం కోసం వాస్తవ దూరమైన వార్తలను ప్రసారం చేయడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. మన దేశంలో మీడియాకు ఫోర్త్ పిల్లర్ గా కీలక స్థానం ఉంది. గతంలో మీడియాలో ప్రసారమైన వార్తలపై రాజకీయ వర్గాలతో పాటు అధికార యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. అంటే అప్పట్లో మీడియాపై అంత విశ్వసనీయత ఉండేది. కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కీలక బాధ్యత మీడియాపై ఉందనే విషయాన్ని మర్చిపోయి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెరిగిన కాంపిటీషన్స్ వలన న్యూస్ కంటే వ్యూస్ కు ప్రాధాన్యతనిచ్చే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వార్తలను సెన్సేషన్ చేయడం కొత్త ట్రెండ్ గా మారింది. దీంతో వార్తల్లోని వాస్తవాలను, అభూత కల్పనను గుర్తించలేక ప్రేక్షకులు, ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు కొన్ని మీడియా సంస్థలు నియంత్రణ లేకుండా తప్పుడు వార్తలను విచ్చలవిడిగా వండి వార్చే దుస్సాంప్రదాయానికి తెరలేపాయి. పనిగట్టుకుని కొన్ని సోషల్ మీడియా సంస్థలు సెలబ్రిటీలను, ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి వారి క్యారెక్టర్ను హననం చేసే కథనాలను ప్రసారం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు సోషల్ మీడియా హద్దులు దాటుతున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకుని మందలించే పరిస్థితి రావడం నిజంగా శోచనీయం. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో నైతిక విలువలను కాలరాసే ఇలాంటి జర్నలిజానికి స్వస్తి పలికి కొత్త సంవత్సరంలో విలువలతో కూడిన జర్నలిజంతో వార్తలను అందించాలని ఆకాంక్షిస్తూ రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సమాజంలో మార్పు తెచ్చేందుకే P4 విధానం తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. P4 ప్రారంభోత్సవ వేడుకలో పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్నామని అన్నారు చంద్రబాబు. తనకు ఏ కోరికలు లేవని, ప్రజలు, యువత భవిష్యత్తు బాగుండాలని ఆలోచించాను. సుపరిపాలనను, మంచి రాజకీయాలను నేను నమ్మాను. నేను ఏ తప్పు చేయలేదు, భవిష్యత్తులో చెయ్యను. పని చేయడం తప్ప నాకు మరేమీ తెలియదు. 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా జీవించా. నా జీవితం ప్రజలకే అంకితమని అన్నారు. ఇంటర్నెట్ ఇస్తాం, 7 వస్తువులు ఏం కావాలి అన్ని ఇస్తాం. అక్కడి నుంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచి వాళ్ళ క్యారియర్ రూపకల్పన చేసే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మీకు కూడా బాధ్యత ఉంది. ఈ గౌరవం సమాజం ఇచ్చింది. నాకు 9 ఎన్నికల్లో ఓట్లేశారు. ఎవరికి రాని గౌరవం నాకు దక్కింది. తిరిగి ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నా. అందుకని ఈ ఆలోచించి రాత్రి మగళ్ళు నాకు వచ్చిన ఆలోచన P4 తప్ప వేరే విధానం లేదు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చెయ్యలేదు. ఇది చేస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి వచ్చాను. ఈ ప్రభుత్వం అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ, జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో పేదలకు సాయం అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. 38 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలకు 281.38 కోట్లను ప్రభుత్వం అందించింది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఒంగోలు జిల్లా చీరాలలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియార స్తంభ కూడలి వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో క్రైస్తవ దళిత సంఘాలు పాల్గొన్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో క్రైస్తవులు ఆందోళనలో ఉన్నారని ఆవేదన తెలిపారు. క్రైస్తవ సోదరులంతా కలిసే ఉన్నారని చెప్పడానికి ఈ శాంతి ర్యాలీ చేపట్టినట్లు పాస్టర్ పిల్లి దేవదాస్ తెలిపారు. శాంతి, దయ, క్షమాగుణం కలిగిన వారు క్రైస్తవులని, అందుకే పాస్టర్ ప్రవీణ్ భార్య ఎవరినైనా తన భర్తని హత్య చేసి ఉంటే వారిని క్షమిస్తానని చెప్పారని అన్నారు. మత సామరస్యం కోసం అందరూ కృషి చేయాలని పాస్టర్ దేవదాస్ కోరారు. ఈ యొక్క శాంతి ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ప్రతిభాకరమైనటువంటి విషయం. ఆర్ఎస్ఎస్ రావి చెట్టులా ఎదిగిందన్నారు ప్రధాని మోదీ. లక్షల మందిని దేశం కోసం పనిచేసేలా ప్రోత్సహించిందని అన్నారు. మాధవ్ తన జీవిత పర్యంతం సేవ చేశారని అన్నారు. నాగపూర్లో వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవే దైవసేవని ఆర్ఎస్ఎస్ నమ్మిందని అన్నారు. అన్నిటికన్నా దేశమే ముఖ్యమని ఆర్ఎస్ఎస్ బోధించిందని తెలిపారు. గత 10 ఏళ్లలో గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించామని కూడా అన్నారు. మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిందని, దేశంలో మెడికల్ సీట్లు కూడా పెరిగాయని కూడా అన్నారు. मंदिर जाकर पूज्य डॉक्टर साहब और पूज्य गुरुजी को श्रद्धांजलि. బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం చేసిందే వాజ్పేయి అని అన్నారు. కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి 2 సార్లు తప్పు చేశానని కూడా అన్నారు. ఇక ఆ తప్పు మళ్లీ చేయకూడదని నిర్ణయించుకున్నారని తెలిపారు. जितना तेजी से लोगों का इलाज होना चाहिए था उसका कोई इंतजाम वो लोग नहीं करते थे. तो हम लोग जब आए और हम ही लोग तो एक ही साथ थे, तो उसी समय अब हमसे गलती हुआ हमारे पटिया में कि 2 बार उन्हीं लोगों को ले ली 1.5 महीना. तो हम लोगों ने तय कर लिया कि ये गलत है, ये कभी नहीं होगा. और शुरू से, और हमको मुख्यमंत्री कौन बताए? श्रद्धेय अटल बिहारी वाजपेयी जी ने मुझको बनाया था. तो हम कैसे भूल सकते हैं? और एक एक तरह से उन्होंने काम किया. जो कभी बीच में गड़बड़ उन लोग किया, कभी कुछ नहीं. तो हम ही लोगों के पटिया में कुछ लोग इधर उधर कर दिया था.